Everyone, my name is Doshan Patel and I am from Tashkent State Medical University, a 5th year course student. My name is Shresi Noreem. I am a 5th year student studying at Tashkent State Medical University. నా పేరు తేజస్వి. నేను టాష్కెంట్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో 3rd ఇయర్ స్టూడెంట్ని. నా పేరు జ్ఞానేష్. నేను టాష్కెంట్ స్టేట్ మెడికల్ అకాడమీలో MBBS చదువుతున్నా. ఇప్పుడు నేను ప్రస్తుతం 4th ఇయర్లో ఉన్నాను. నేను వెళ్ళింది న్యూ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ద్వారా. అనుకోవచ్చు GSL మెడికల్ కాలేజ్ ఏంటి, టాష్కెంట్ స్టేట్ మెడికల్ అకాడమీ ఏంటి, ఇక్కడికి సంబంధం ఏంటి అని. ఇప్పుడు న్యూ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇక్కడ మాకు అక్కడ ప్రాక్టికల్ స్కిల్స్ లేవు, అక్కడ సరిగా హ్యాండ్స్ ఆన్ పేషెంట్స్ లేవు అని పేషెంట్స్ని డైరెక్ట్గా చూడడం అమ్మదని చెప్పి ఇక్కడ మాకు GSL కాలేజ్లో ఇప్పుడు మాకు ఇక్కడ 1 week ప్రోగ్రామ్ అనేది పెట్టింది Bootcamp. Came to GSL in the hope of getting some clinical exposure. We have learned many new practical skills here, from simulation training to hospital postings. All the professors here have tried to cover up almost all important points and topics in these 7 days. We have also visited the local public health centers, which is very important as a medical student. ఫస్ట్ 2 years అక్కడ ఉన్నాక మాకు ఏమైందంటే మాకు అక్కడ ఇక్కడ ఇండియాకి వచ్చి రాయడానికి ఎగ్జామ్స్కి కొంచెం మెటీరియల్ ల్యాగింగ్ అనిపించింది. కానీ మా ఫీడ్బ్యాక్ తీసుకుని నేను మా కోసం ఈ 7 days బూట్ క్యాంప్ ఆర్గనైజ్ చేసి GSL రాజమండ్రి. మేము ఇక్కడ ప్రాక్టికల్ స్కిల్స్, సర్జికల్ స్కిల్స్ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్స్ అండ్ సర్జరీస్ చాలా చూసాను. ఇక్కడ మేము ఆప్షన్ జర్నీలో చాలా డిఫికల్ట్ కేస్, చాలా కాంప్లికేషన్స్తో కలిగి ఉన్న ఒక కేసు చూసాము. అది C-సెక్షన్ చేశారు. దాంట్లో మదర్కి B నెగిటివ్ బ్లడ్ అండ్ విత్ డయాబెటీస్. ఆ మదర్కి C-సెక్షన్ చేసి బేబీకి సింగిల్ ఆర్టరీ బ్లడ్ సప్లై అంబిలికల్ కార్డ్ ద్వారా ఉంది. ఆ కాంప్లికేటెడ్ కేస్ని మాకు చూపించి మాకు ఎంతో ఎక్స్పీరియన్స్ని అందించారు. మళ్ళీ మాకు డిఫరెంట్ క్లాసెస్ జరిగాయి. దాంట్లో సాఫ్ట్ స్కిల్స్ అని నేర్పించారు. దాంట్లో మేము పేషెంట్స్తో ఎలా మాట్లాడాలి, పేషెంట్స్తో ఎలా బిహేవ్ చేయాలి, పేషెంట్స్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలి, అవన్నీ చాలా బాగా నేర్పించారు. మళ్ళీ మమ్మల్ని స్వతంత్ర అనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అది GSLకి కనెక్ట్ అయి ఉంటుంది. సర్జరీస్ ఎలా చేస్తారు, దాని ప్రొసీజర్, అనస్థీషియా ఎలా ఇస్తారు, అన్నీ దాని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, సూచరింగ్ ఎలా చేస్తారు అనేది అంతా లైవ్లో చూపించారు. ఇదంతా పాసిబుల్ కావడానికి ఒక్కరే కారణం న్యూ ఇన్స్టిట్యూషన్ దివ్యాంగం అండ్ రాస్టర్. అండ్ we also thankful to GSL Medical College which give this opportunity. చాలా థ్యాంక్స్. Thanks to Neo, thanks to Divyam Raj sir. I extend my deep gratitude to Neo Group. కూడా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నియో గ్రూప్ చాలా థ్యాంక్స్ ఫర్ నియో, థ్యాంక్స్ ఫర్ దివ్య మ్యామ్, థ్యాంక్స్ ఫర్ రాజ్. థ్యాంక్ యూ.